ఈ అమెజాన్ వాడు ఎప్పుడు నాకు ఇదే చేస్తుంటాడు. ఆర్డర్ అయితే పెట్టాను, ఇది డెలివరీ అయింది, కానీ ఒక ఐటెం వచ్చింది, ఇంకో ఐటెం రాలేదు. సో దీని లోపల కొన్ని మిస్సింగ్ ఐటమ్స్ ఉంటే వెంటనే రిటర్న్ అయితే పెట్టేశాను. ఈలోగా తెలిసింది ఇంట్లో టేప్ లేదు. సో ఆ టేప్ అంటే ఇవ్వాలి మళ్ళీ దానికి మళ్ళీ నియర్ బై ఉన్న డాలర్ ట్రీకి వెళ్ళేసాము. ఫాస్ట్గా వెళ్ళేసి అట్లా లోపలికి వెళ్ళేసి వెంటనే దొరికేసింది ఫస్ట్లోనే. సో ఇంక వెంటనే బిల్లింగ్ వేసి ఇంకొచ్చేసాము. ఇంక ఇప్పుడు ఉంది దీనికి టేప్ వేయడం. సో బాక్స్ లోపల బాక్సులు వీడు చాలా ఇస్తాడు అమెజాన్ వాడు, అదే తలకాయ నొప్పి అనేది నేను. అండ్ ఆ టేప్ తీసుకొని ఇంకా సో ఫస్ట్ లోపల ఉన్న బాక్స్కి వేసేసాము. అండ్ ఇమీడియట్గా యాక్చువల్గా తీసుకోరు అనుకున్నాను, లోపల ఉన్న బాక్సే తీసుకుంటాను అనుకున్నాను. బట్ బయట ఉన్న బాక్స్కి కూడా మేము టేప్ వేసేసాము. తీసుకున్నారు మొత్తానికి అయితే లోపల. అండ్ ఇది అయిపోయింది, ఇది ఒక డెలివరీ మాకు వచ్చింది ఇవాళ, దీన్ని రిటర్న్ ఇవ్వాలి. అండ్ ఇది కూడా ఒకటి. సో వీటిల్లో ఒక ఐటెం నాకు సెట్ అవ్వలేదు, నాకు కార్కి, అది కూడా. అండ్ రెండో దాంట్లో ఒక ఐటమే మిస్ అయింది. సో ఇంకా అట్లా టేప్ వేసేసుకొని ఇక్కడ మాకు కోల్స్ నియర్ బై ఉంది, ఇక్కడ అమెజాన్ డ్రాప్ బాక్స్ మేము చెయ్యాలి. సో ఇక్కడ మేము రిటర్న్స్ ఇస్తే వచ్చాము, ఎవ్వరు లేరు ఇక్కడ. సో చూసాము ఒక 5 మినిట్స్, మాకు ఒక టైం బొక్క, ఒక 5 మినిట్స్ మాకు. అండ్ ఈ లోపే ఇంకా వచ్చేసింది. సో చూసింది వెంటనే QR కోడ్ స్కాన్ చేసుకొని ఒక లేబుల్ ఇచ్చింది. ఇంకోటి గుడ్ థింగ్ ఏంటంటే కొనుక్కుంటే 20% ఆఫ్ అంటే ఇక్కడ.